ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో కృంగిన స్థితి, లేవలేని స్థితి, నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో పయనిస్తున్నావేమో సహోదరి, సహోదరుడా. నీవు అడుగు పెట్టే 2025 దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించబోతూ ఉన్నాడు. ఈరోజు నీ కన్నిటికి దేవుడు ముగింపును పలుకబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. నీ వేదనకి, నీ పరీక్షకి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నాడు. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొట్టండి. హృదయంలో నుంచి చప్పట్లు కొట్టండి. ఒక పోరాటం తర్వాత ఒక పోరాటం, ఒక ఒత్తిడి తర్వాత ఒక ఒత్తిడి, ఎటు వెళ్ళాలో అర్థం కాలేని అయోమయం. కానీ భయము, ఆందోళనతో ఈ లైవ్ స్ట్రీమింగ్ లో కూర్చున్న సహోదరి, సహోదరుడా, భయము, ఆందోళనతో నా భవిష్యత్తు ఏంటిది అని అయోమయంలో ఉన్నావేమో. నా పిల్లలు పెరుగుతూ ఉన్నారు, నా రిటైర్మెంట్ డబ్బు అయిపోయింది, నా బ్యాంక్లో అకౌంట్ అంతా కూడా ఎంటీ అయిపోయింది, నేను 2024లోనే సర్వైవ్ కాలేకపోయినా ఇక నేను 2025లో ఎలా నేను, నా కుటుంబం బ్రతకగలుగుతాం అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. సహోదరి, సహోదరుడా, నీ దోనెలో నేను ఉన్నాను. నీ దోనె, నీ కుటుంబం అనే దోనె, నీ ఆర్థిక స్థితి అనే దోనె, నీ వ్యాపారం అనే దోనె, నీ పిల్లల భవిష్యత్ అనే దోనె, నీ అనారోగ్యం అనే దోనె, అనేక మారులు ఈ 2024లో మునిగిపోతూ ఉన్నా నీవు బ్రతికి బయటపడ్డావు అంటే నీ దోనెలా ఉన్నది నీ డబ్బు కాదు, నీ దోనెలా ఉన్నది నీ బలము కాదు, నీ దోనెలా ఉన్నది నీ జ్ఞానము కాదు, నీ దోనెలో ఉన్నది నేను. ఈ 2024 అంతా నీ దోనె మునిగిపోకుండా భద్రపరిచిన దేవుడను ఈ 2025లో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని సురక్షితంగా చేర్చబోతున్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతా గట్టిగా